హాయ్ వర్స్, వెల్కమ్ టు N5 మీ శ్రీనివాస ఋషి ఛానల్ని చూస్తూ ఆదరిస్తున్నందుకు అందరికీ కూడా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. అదే కాకుండా మనం ఈరోజు ఒక సెన్సేషనల్ న్యూస్, సౌత్ ఇండియాలో ఒక సెన్సేషనల్ న్యూస్గా మారినటువంటి ఒక విజయ్ దళపతి తన యొక్క పార్టీ ప్రస్థానాన్ని ముందుకు తీసుకెళ్తూ ఎన్నో సెన్సేషనల్స్ గురి చేస్తున్నటువంటి వ్యక్తికి తన యొక్క 25 సంవత్సరాల వివాహ జీవితానికి ముగింపు పలకబోతున్నాడు. సో దానికి గల కారణాలు ఏంటి, అసలు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఎందుకని వాళ్ళు అంటే డివర్స్కి వెళ్తున్నారు అనేది మనం చూస్తే, నేను ఇక్కడ ఒకటి చెప్పదలుచుకున్నాను. అంటే జాతకానికి ప్రేమకు మధ్యన పోటీ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా జాతకమే గెలుస్తుంది. అంటే ప్రేమికులు ఎవరైనా ఉంటే వేరే విధంగా అనుకోవద్దు. ఎందుకంటే మీ ప్రేమ ఫలించాలంటే ఫస్ట్ మీ యొక్క జాతకం కలవాలి, మీ న్యూమరాలజీ కలవాలి తప్పకుండా. చాలామంది ఏమనుకుంటారంటే జాతకాలు ఈ వరకు కలిసింది, ఆ వరకు కలిసింది, ఏం కాదండి పర్లేదు, మన తాతలు అమ్మలు చేయలేదా అండి లైఫ్ అనేది అలా లీడ్ చేస్తుంటారు. అంటే అది కాదు, మనకు ఉన్నటువంటి కంపాటబిలిటీ నెంబర్స్ ఎలా ఉన్నాయి, మన డేట్ ఆఫ్ బర్త్కి ఎదుటివారి డేట్ ఆఫ్ బర్త్కి మనకు మ్యాచ్ అవుతుందా అంటే ఇవన్నీ కూడా కలిసినప్పుడే మనకు కుటుంబాలు సంతోషంగా ఉన్నట్టు కనబడుతుంటాయి. మనం కొన్ని కొన్ని సెలబ్రిటీస్ చూసినప్పటికీ, కొన్ని ఉన్నప్పటికీ అంటే మనం చూస్తుంటాం, అరే లైఫ్ ఇలా ఉంటే బాగుంటుంది, ఆ ఫ్యామిలీ లాగా మనం ఎందుకు ఉండలేకపోతున్నాం అని చెప్పేసి. దానికి కాంబినేషన్ ఆఫ్ నంబర్స్ కావచ్చు, మ్యారేజ్ డేట్ కూడా కావచ్చు. మ్యారేజ్ డేట్ కూడా అది కూడా ఒక కారణం అవుతుంది. సో మనం చూస్తాం మ్యారేజ్ డేట్స్ ఏ విధంగా ఉండాలనేది మనం ఇంతకుముందు వీడియోలు చెప్పుకున్నాం. కాబట్టి ప్రేమకి ప్రేమకి తర్వాత జీవితానికి ముడిపడి ఉంది. కానీ ప్రేమకి జాతకానికి కొంతమంది అదృష్టవంతులు అనుకోవచ్చు. అంటే ప్రేమ తమ యొక్క ప్రేమ ప్లస్ జాతకం కలిసి పెళ్లి చేసుకున్న వాళ్ళు నిజంగా అదృష్టవంతులే అని చెప్పుకోవచ్చు. నేను అనేది ఏంటంటే చాలా మట్టుకి మనం ప్రేమ విఫలమవుతుంది, బ్రేకప్లు అవుతున్నాయని చూస్తున్నాం కదా. అంటే ప్రేమ అనేది ఒక ఎమోషన్, జాతకం అనేది ఒక బంధం. అంటే బంధాన్ని దృఢంగా చేసేది జాతకం. ప్రేమ అనేది ఎమోషన్స్‌తో పుట్టుకొచ్చినటువంటిది. సో, కాబట్టి రెండింటికి గిన అంటే ఇన్ కేస్ ఈ ఎమోషన్‌కి, జాతకానికి గిన మంచి బంధం ఉంటే మాత్రం ఆ యొక్క జంట చానా బాగుంటారు. వాళ్ళ యొక్క ఫ్యామిలీ, పిల్లలు అందరూ గూడా బావుంటారు. సో, ఈరోజు మీ ముందుకు నేను తీసుకొస్తున్నటువంటి వ్యక్తి విజయ్ తలపతి. మన యొక్క తమిళనాడు సూపర్ స్టార్ విజయ్ తలపతి. ఆయన తన యొక్క పార్టీని స్టార్ట్ చేశాడు. నెక్స్ట్ ఎలక్షన్స్‌లో వెళ్దాం అనుకునేసరికి సడెన్‌గా వాళ్ళ వైఫ్ సంగీత డివోర్స్‌కి అప్లై చేసింది. దానికి కారణం ఒక ప్రముఖ హీరోయిన్‌తో తన యొక్క లివ్ ఇన్ రిలేషన్స్‌లో ఉన్నాడని చెప్పేసి అది వస్తుంది. సో 2 ఇయర్స్ నుంచి వీళ్ళు విడిగా ఉన్నారని కూడా వార్తలొస్తున్నాయి. మరి దానికి కారణం ఏంటి? అంటే ఆ యొక్క ప్రముఖ హీరోయిన్ కారణమా? లేకపోతే విజయ్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కారణమా? లేకపోతే వాళ్ళ వైఫ్ సంగీత యొక్క డేట్ ఆఫ్ బర్త్ కారణమా అని జస్ట్ అనలిటికల్‌గా చూసాను. అంటే ఒక ఔట్ ఆఫ్ ఎంథూసియాజం అది చెప్పడానికి మీకోసం తీసుకొచ్చానిది. సో 'త్రిష కృష్ణన్' ఆఫ్‌కోర్స్ ఆ యొక్క ప్రముఖ హీరోయిన్ మీకు తెలుసు 'త్రిష కృష్ణన్' అని. తర్వాత విజయ్ అండ్ సంగీత వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ యాస్ పర్ గూగుల్‌లో ఉన్నటువంటి మోస్ట్‌లీ గూగుల్‌లో సెలబ్రిటీస్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కరెక్టే పెడతారు. దీని ప్రకారంగా చూస్తే ఎలా ఉందంటే వాళ్ళ యొక్క ఫస్ట్ చూద్దాం. ఇక్కడ మ్యారేజ్ డేట్ ఎప్పుడుంది? 27th ఆగస్ట్. సారీ 25th ఆగస్ట్. మీకు స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను. అంటే మ్యారేజ్ డేట్స్ ఇలా ఉన్నప్పుడు కాంట్రవర్సీకి గురవుతుంటారు. అంటే ఎప్పుడు కూడా జంట హ్యాపీగా ఉండలేకపోవచ్చు. 25th ఆగస్ట్ అండ్ 7th అంటే ఈ విధంగా 7th, 25th, 16th ఇలాంటి డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా కొంచెం ప్రాబ్లమాటిక్ ఉంటాయి. 8, 26, 17 అండ్ 4 ఈ విధంగా 13 అండ్ ఆఫ్‌కోర్స్ ఓకే 22 ఇలాంటి డేట్ ఆఫ్ బర్త్‌లన్నీ కూడా మ్యారేజ్ లైఫ్‌లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అంటే కాంప్రమైజ్‌తో వెళ్ళడం తప్పితే మోస్ట్‌లీ డివోర్స్‌కెళ్ళే అవకాశాలు వీళ్ళకి ఉంటాయి. దానికి తోడు ఇలా డేట్ ఆఫ్ బర్త్‌లో కూడా ఇంకా అలాంటి నంబర్స్ ఏమైనా ఉంటే చూద్దాం. బట్ మ్యారేజ్ డేట్ మాత్రం ముందే చెప్తున్నాను. మ్యారేజ్ డేట్ 25th ఆగస్ట్ ఉంది. సో 25th అంటే 2+5 7. సో ఇక్కడ మనకి క్లారిటీ వచ్చేసింది. ఏమవుతుంది వాళ్ళ యొక్క ఫ్యామిలీలో అని చెప్పేసి. సో 'త్రిష కృష్ణన్' అంటే 'త్రిషలో' 21 ఉంది. 3
సో, అండ్ కృష్ణన్‌లో 24 ఉంది. 45, 9 సో, ఫేమస్. ఇప్పటినుంచో కూడా కొన్ని కాంట్రోవర్సీకి గురి కావడం, కాంట్రోవర్సీ ఉన్నటువంటి కొన్ని సంఘటనలను ఒక ఒక 18 ఇయర్స్ ఎగో కూడా జరిగినటువంటి సంఘటనలున్నాయి. సో, అప్పటినుండి కూడా ఇంకా నిజానికి చెప్పాలంటే ఒక హీరోయిన్ ఒక 20, 25 ఇయర్స్ ఆ విధంగా స్టాండర్డ్ అవ్వడం అనేది చాలా గ్రేట్. దానికి కారణం చెప్తాను. 'త్రిష' యొక్క డేట్ ఆఫ్ బర్త్ 4థ్ మే 1983 అంటే 4 అండ్ 3లో ఉంది. ఈమె లైఫ్ అనేది 30% మాత్రమే హ్యాపీగా ఉంటది ఈమె. సో, దానికి కారణం ఏందంటే 4 అండ్ 3 కాంబినేషన్. 4 అండ్ 3 కాంబినేషన్ అంటే 4 బర్త్ నంబర్‌లో ఉంది. 3 అనేది డెస్టినీ నంబర్‌లో ఉండడం వల్ల ఆమె యొక్క లైఫ్‌లో 30% లైఫ్ మాత్రమే అంటే అందుకనే మ్యారేజ్ కాకపోవడం అంటే 40 ప్లస్‌లోకొచ్చింది. ఇప్పుడు 83 అంటే 40 ప్లస్‌లోకొచ్చినట్టే. సో, 40 ప్లస్‌లో ఉన్నా గాని ఇంకా మ్యారేజ్ లైఫ్ అని లేకపోవడం. ఆమెకేం లైఫ్ ఉంది ఇక్కడ ప్రొఫెషనల్ లైఫ్ హైలో ఉంది. కాబట్టి 25 ఇయర్స్ నుంచి కూడా హీరోయిన్‌గా ఉండడానికి కారణం ఏందంటే ప్రొఫెషనల్ లైఫ్ కన్సిస్టెన్సీగా ఉండడం. ఆమెకు శుక్రుడి యొక్క సపోర్ట్ లేకపోవడం. ఆమె గ్రిడ్‌లో చూడండి 374 వచ్చింది. అంటే 333 అనేది ఒక మ్యాజిక్ నంబర్ వచ్చినప్పటికీ 374 అండ్ 5 వచ్చింది. సో, 5 అనేది బ్యాలెన్స్ చేస్తుంది. 8 అనేది డబ్బులు బాగా సంపాదించింది. 8 అనే కాంబినేషన్ 8 అండ్ 5 కాంబినేషన్‌లో డబ్బులు బాగా సంపాదిస్తారు. సో, డబ్బులు చానా కోట్ల రూపాయల్లో ఉన్నాయి. ఈమె కూడా రేపొద్దున నాయకురాలుగా వచ్చే అవకాశాలుంటాయి. ఇన్‌కేస్ విజయ్ తలపతి పార్టీ పెట్టి సక్సెస్ అయితే, త్రిష కూడా దాంట్లో మేజర్ రోల్ చేసే అవకాశాలు చానా ఉన్నాయి. సో, తన యొక్క పర్సనల్ లైఫ్ అనేది కోల్పోయింది. అంటే ఈ యొక్క 4 అండ్ 3 కాంబినేషన్‌లో. వాళ్ళు ఆఫ్‌కోర్స్ న్యూమరాలజిస్ట్ చూపించుకున్నారా లేదా మనకు తెలియదు. బట్ అకార్డింగ్ టు హర్ ఈ విధంగా ఉంది. అంటే ఆమెకి డివోర్స్ అని అలాంటి అంటే మ్యారేజ్ లైఫ్ లేదు ఫస్ట్. ఆమెకి మ్యారేజ్ లైఫ్ లేదు. అంతే ఇంక. ఆ విధంగా తన జీవితాన్ని అలా కొనసాగిస్తూ వచ్చింది. సో, తర్వాత విజయ్ దేవరకొండ చూస్తే ఇక్కడ 22 జూన్ 1970 సారీ విజయ్ దేవరకొండ. విజయ్ తలపతి. విజయ్ తలపతి మన తమిళనాడు సూపర్ స్టార్ విజయ్ తలపతి తీసుకుంటే 22 జూన్ 1974 యాస్ పర్ గూగుల్ డేట్ ఆఫ్ బర్త్ రిఫరెన్స్ ద్వారా 4 అండ్ 4 కాంబినేషన్‌లో ఉన్నాడు తను. అంటే బర్త్ 4 అండ్ డెస్టినీ 4 నంబర్‌లో ఉన్నాడు. వీళ్ళకి లైఫ్ 20% ఉంటుంది. అంటే యాక్చువల్‌గా మనకు కనపడేటువంటి స్క్రీన్ పైన కనబడే నవ్వులు నిజమైన నవ్వులు కాకపోవచ్చు. అంటే ఇతను ఇంకొక వైపు అట్రాక్ట్ కావడానికి కూడా ఇంట్లో ఏమైనా సంఘటనలు జరిగి ఉండడం కూడా కావచ్చు. అంటే విజయ్ దళపతిని నేను సపోర్ట్ చేయడం అని కాదు. అంటే 4 అండ్ 4 కాంబినేషన్‌లో అంటే బర్త్ నంబర్ 4 అండ్ డెత్ నంబర్ 4 ఉన్నప్పుడు తన లైఫ్ అనేది 20% సాటిస్ఫాక్షన్‌గా ఉంటారు వాళ్ళు. 100% అంటే 'త్రిష' 30% సాటిస్ఫాక్షన్‌లో ఉంది. ఇతను 20% సాటిస్ఫాక్షన్‌లో ఉన్నాడు. మరి అంత సూపర్ స్టార్ ఎలా అయ్యాడంటే 22 ఫస్ట్ నుంచి చెప్తున్నాను. 22లో పుట్టాడతను జూన్. అంటే శుక్రుడి యొక్క బలం ఉంది. ప్లస్ మ్యాజిక్ నంబర్ 22 అంటే చిరంజీవి గారికి కూడా ఉంది. చిరంజీవి గారికి ఇంకా మంచి నంబర్‌లు ఇంకా ఉన్నాయి కాబట్టి తన యొక్క ఫ్యామిలీ లైఫ్ అంతా బాగొచ్చింది. సో, తర్వాత 44 అనేది చానా అదృష్టాన్నిచ్చింది ఇతనికి. 44 అనేది చాలా అదృష్టం. 44 ఏంటి 444 ఉంది ఇతనికి యాక్చువల్‌గా. 444 అనేది ఎలా ఉందంటే లైఫ్‌ని ఇంకా ఒక డ్రాస్టిక్ మార్చేస్తానంటది 444 అనేది. సో, కోఆ నంబర్‌లో 8 వచ్చింది. అంటే 284 వచ్చినప్పుడు ఏమైందంటే కొన్ని లైఫ్‌లో అనుకోని సంఘటనలు జరుగుతాయి. అంటే తన యొక్క ఫ్యామిలీలో గావచ్చు, సోషల్‌గా గావచ్చు, లేదంటే అంటే బిజినెస్‌లో లాస్ కావడం గావచ్చు, అన్నీ కూడా జరుగుతుంటాయి. సో, మనం ఇప్పుడు చూస్తుందేంటంటే విజయ్ ఈ యొక్క లైఫ్‌లో ఈ యొక్క 444 ఇంపాక్ట్ అనేది ఎక్కువ కావడం వల్ల కొంచెం మానసికంగా చానా బాధపడ్డాడు తను. అంటే ఆఫ్‌కోర్స్ సినిమాలు తీస్తున్నప్పటికీ మానసికంగా అంతగా అంటే హ్యాపీగా లేదనే చెప్పాలి. తను ఈ యొక్క గ్రిడ్ ప్రకారంగా. సో, అండ్ ఆఫ్‌కోర్స్ అంటే శుక్రుడికి కేతు యాడ్ అయిందంటే మ్యారిటల్ అఫైర్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే ఆహ్, ఆ పోస్ట్ మ్యారిటల్ అఫైర్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. సో, దానికి ఈ యొక్క పోస్ట్ మ్యారిటల్ అఫైర్స్ వల్లనే ఈ శుక్రుడు ప్లస్ కేతువు యొక్క కాంబినేషన్ ఏం చేస్తదంటే పోస్ట్ మ్యారిటల్ అఫైర్స్‌ని తీసుకొస్తుంది. దానివల్ల అతను ఆ విధంగా అట్రాక్ట్ కావడం జరిగింది. శుక్రుడున్నాడు గాబట్టి. సో, అక్కడ మన యొక్క ప్రముఖ హీరోయిన్‌కి శుక్రుడు లేడు. ఇతనికి శుక్రుడున్నాడు. అట్రాక్ట్ అయ్యాడు. బట్ ఇక్కడికి మనం తీసుకుంటే సో, 22 జూన్ 1974 ఇక్కడ. సో, అదేవిధంగా సంగీత గారు గూడా 1974 ఇద్దరు గూడా సేమ్ ఏజ్‌లో ఉన్నారు. సో, మరి ఈమెకెలా అట్రాక్ట్ అయ్యాడన్నప్పుడు 6 ఇతనిలో ఉంది గాబట్టి ఇతను అట్రాక్ట్ బట్ వీళ్ళేందంటే మ్యారేజ్ డేటు రైట్ డేట్ పెట్టుకుంటే బావుండేది. అంటే 25థ్ పెట్టుకున్నారు. అది వీళ్ళకి మైనస్ అయిపోయింది. ప్లస్ ఇతనికి కేతువు ప్లస్ శుక్రుడు కాంబినేషన్‌లో నంబర్ ఉంది. ప్లస్ 444 నంబర్ రావడం. సక్సెస్ ప్రొఫెషనల్‌గా సక్సెస్ అవుతారు. 22 గూడా. 22 మ్యాజిక్ నంబర్ అన్నీ గూడా అన్నీ ఇస్తుంది. కానీ దెబ్బతీస్తుందిక్కడ. మనం 4 అండ్ 4 కాంబినేషన్ అనుకున్నాం గదా! దీనివల్ల లైఫ్‌లో అతను నిజానికి జెప్పాలంటే మ్యారేజ్ లైఫ్‌లో అతను హ్యాపీగా లేడు.
అందుకని టువర్డ్స్ ఆ యొక్క ప్రముఖ హీరోయిన్ వైపు అట్రాక్ట్ అయ్యి ఉంటాడు. దానికి తోడు 6 అండ్ 7 కాంబినేషన్స్. సో, దెన్ ఆహ్, ఇక్కడ సంగీత గారు చూద్దాం. సంగీత గారు ఎవరంటే మన విజయ్ తలపతి, రైట్. తన యొక్క వైఫ్. తన యొక్క డేట్ ఆఫ్ బర్త్‌లో సారీ, తన నేమ్‌లో 32 ఉంది. అంటే విజయ్‌లో ఆల్రెడీ 1 ఉంది. అది వేరే విషయం అనుకోండి. బట్ 32 ఉంది. మంచి లైఫ్ లీడ్ చేసింది యాక్చువల్‌గా. తన యొక్క నేమ్‌లో ఉన్నటువంటి వైబ్ వల్ల 25 ఏళ్ల జీవితాన్ని ఆహ్, మ్యారేజ్ లైఫ్ లీడ్ చేసింది బాగానే. బట్ సరే, సరే, ఇగ ఎప్పుడో ఒకసారి మనకి అనిపిస్తుంది గదా! హస్బెండ్ వేరే వాళ్ళ అంటే స్త్రీ ఏదైనా భరిస్తుంది గానీ, ఇంకొక అఫైర్ ఉంటే భరించదని అంటుంటారు గదా! సో, ఆ విధంగా తనకి తెలిసిన 2 ఇయర్స్ ముందే కూడా తెలిసినట్టుంది. సో, డేట్ ఆఫ్ మ్యారేజ్ తీసుకుంటే 25థ్ ఆగస్ట్ 1999లో జరిగింది ఇక్కడ. సో, 99 కుజుడు యొక్క ఇంపాక్ట్ కూడా వచ్చిందక్కడ. ప్లస్ ఈ యొక్క కేతు యొక్క ఇంపాక్ట్ వల్ల మ్యారేజ్ బ్రేక్ అయ్యే అవకాశాలు 99% కనబడుతున్నాయి. ఈమె డేట్ ఆఫ్ బర్త్, సంగీత గారి డేట్ ఆఫ్ బర్త్ ఏందంటే 7/11/1974. ఈమె తీసుకుంటే మాత్రం ఎలా ఉంది చూడండి. బర్త్ 7. ఓకే. బర్త్ 7, కువా నంబర్, ఏంజెల్ నంబర్ 7 ఉంది. ప్లస్ ఓకే. అండ్ 4 అండ్ 3 డెస్టినీ నంబర్, బర్త్ నంబర్ 7, డెస్టినీ నంబర్ 3లో ఉంది. ఈమె లైఫ్ ఏందంటే ఇంబాలెన్స్‌గా ఉంటది. అంటే 777 వచ్చింది ఈమెకి. సో, ఇయర్‌లో 7 ఉంది. 7 వచ్చింది. డేట్ ఆఫ్ బర్త్ 7 అండ్ కువా అంటే ఏంజెల్ నంబర్ 7. ఈమెకు విజయ్‌తో పెళ్లి కావడానికి కారణం ఏందంటే ఈ యొక్క మ్యాజిక్ నంబర్ 11 రావడం. అంటే నవంబర్‌లో పుట్టింది కాబట్టి, ఈ 11 అనే మ్యాజిక్ నంబర్ ఉండడం వల్ల విజయ్‌కి అట్రాక్ట్ ఆ విధంగా ఉండడం. అంటే 25 ఏళ్ల జీవితాన్ని లీడ్ చేసిందంటే నాట్ ఎ జోక్. బాగానే జరిగింది. ఎక్కడ పోయిందంటే మ్యారేజ్ డేట్ రాంగ్ అవ్వడం ఒకటి, ప్లస్ ఆమె సెవెంత్‌లో పుట్టడం, ప్లస్ తన యొక్క గ్రిడ్‌లో 777 ఉండడం. జనరల్‌గా చాలామంది ఏమనుకుంటారంటే 777 ఉంటే అది మ్యాజిక్ నంబర్ సంథింగ్, అది కానే కాదు. 777 అనేది టోటల్‌గా ఇంబాలెన్స్‌ని క్రియేట్ చేస్తుంది. రిలేషన్‌షిప్ డ్యామేజ్ చేస్తుంది. తర్వాత ఏమంటారు, ఎమోషనల్ ఇన్‌ఫ్లుయెన్సెస్ ఎమోషనల్ ఇన్‌ఫ్లుయెన్సెస్ కూడా ఉంటాయి. అండ్ డిటాచ్‌మెంట్, ఫీలింగ్ ఆఫ్ డిటాచ్‌మెంట్, ఒకరి నుంచి దూరం వెళ్ళిపోవాలనే ఫీలింగ్స్ ఎక్కువగా ఉంటాయి. ద ల్యాక్ ఆఫ్ హ్యాపీనెస్ ఇన్ మ్యారేజ్ లైఫ్. ఇవి మెయిన్‌గా మనం రిసర్చ్ చేసినటువంటి దాంట్లో ల్యాక్ ఆఫ్ మ్యారేజ్ అంటే ఈ 777 ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా తప్పకుండా వాళ్ళు మ్యారేజ్ లైఫ్‌లో ఆహ్, ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు. ఇదేంటి అసలు, ఇంత ప్రాబ్లమ్ ఏంటి? అంటే ఇంత సెలబ్రిటీస్ ఉండి తెలియదా వీళ్ళకి? అంటే ఏమనుకుంటారంటే ప్రేమ. అంటే మా ప్రేమ అద్భుతమైనది. మా ప్రేమను మించినటువంటి దైవం లేదు. మా ప్రేమను మించినటువంటి జాతకం లేదనుకుంటారు. బట్ డెఫినిట్‌గా గ్రహాలన్నిటివి, ఆ ప్లానెట్స్ అంటే నంబర్స్ అంటే ప్లానెట్సే కాబట్టి, ఆ ప్లానెట్స్ సరైన పద్ధతిలో మన యొక్క గ్రిడ్‌లో అమరికగా అంటే మనకొచ్చే వాళ్ళ గ్రిడ్‌లో గూడా ఆ నంబర్స్‌కి కంపాటిబిలిటీ లేనప్పుడు ఇలాంటి సంఘటనలు ఏర్పడుతుంటాయి. ఇక్కడ చూస్తే ఈ యొక్క మ్యారేజ్ బ్రేకప్ కావడానికి 'త్రిష' అనేది చిన్న కారణం అయినప్పటికీ, అంటే ఆఫ్‌కోర్స్ 'త్రిష' చిన్న కారణం అయినప్పటికీ వీళ్ళ మేజర్ కారణం ఏందంటే డేట్ ఆఫ్ మ్యారేజ్ అనేది ఒక రాంగ్. 25థ్‌లో మ్యారేజ్ చేసుకున్నారు. తర్వాత ఈ అమ్మాయికి 7/777 అని ఉండడం అనేది టోటల్ ఇంబాలెన్స్ లైఫ్ అన్నట్టు. స్ట్రెస్, డిప్రెషన్ ఉంటారు వీళ్ళు. ఏ విధంగా అయితే 444 ఇతనికి విజయ్‌కి 444 ఉంది. ఈ అమ్మాయి సంగీత గారికి 777 ఉంది. అంటే విజయ్‌కి అంటే ప్రొఫెషనల్‌గా లక్ కలిసినప్పటికీ ఈ యొక్క 7 అండ్ 6 కాంబినేషన్‌లో ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నప్పటికీ డివోర్స్‌కి కారణం అని చెప్తే మాత్రం ఈ యొక్క సంగీత గారిలోనే డివోర్స్ ఉందన్నట్టు. అంటే సంగీత గారికి యాక్చువల్‌గా మ్యారేజ్ లేదు ఫస్ట్ థింగ్. ఈ యొక్క విజయ్ వల్ల మ్యారేజ్ జరిగింది. కానీ సరే, విజయ్ వల్ల మ్యారేజ్ జరిగింది. హ్యాపీ లైఫ్ కొంతవరకు లీడ్ చేసుంటారు. తర్వాత ఇంటర్నల్‌గా మనకు ఇంట్లో జరిగే సంఘటనలు మనకు బయట ఎక్కడ తెలవవు. సో, ఒక్కసారి బయటకొస్తే గాని తెలుస్తది. సో, మనం సో, కాబట్టి సంగీత గారికి మ్యారేజ్ లేదు. సేమ్ 'త్రిష' గారికి ఏ విధంగా అయితే మ్యారేజ్ లేదో, సంగీత గారికి కూడా మ్యారేజ్ లేదు. ఓన్లీ విజయ్‌కి మాత్రమే మ్యారేజ్ అండ్ ఆ యొక్క శుక్రుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉండడం వల్ల ఆహ్, అలా జరిగిందని చెప్పొచ్చు. కాబట్టి ఈ 777 ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే ఎవరికైనా అంటే ప్రేక్షకులు ఎవరైనా చూస్తుంటే 777 ఉన్నవాళ్ళు హ్మ్, రెగ్యులర్‌గా డాగ్స్‌కి ఫీడ్ చేయండి. అంటే ఈ యొక్క సంఘటనలు జరగకుండా ఉండాలంటే రెగ్యులర్‌గా. అంత కాకపోతే ముఖ్యంగా చాలామంది ఏమనుకుంటారంటే, మా ఇంట్లో డాగ్ ఉంది సార్, డాగ్‌కి చేస్తున్నాం. కాదు, స్ట్రీట్ డాగర్స్‌కి అంటే స్ట్రీట్ డాగ్స్‌కి ఫీడ్ చేయాలి. ఈ యొక్క 777 ఉన్నటువంటి వాళ్ళు మ్యారేజ్ లైఫ్ బాగా ఉండాలి. ఈ 444 ఉన్నటువంటి వాళ్ళు గాని, 4 ఇన్‌ఫ్లుయెన్స్ అండ్ 7 ఇన్‌ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా, వాళ్ళు తప్పకుండా వాళ్ళు స్ట్రీట్ డాగర్స్‌కి వాళ్ళ యొక్క అంటే ఫుడ్ ఆహ్, పెడితే తప్పకుండా వాళ్ళ యొక్క మ్యారేజ్ లైఫు స్టేబుల్ అయ్యే అవకాశాలు చానా ఉంటాయి.
ప్రేక్షకులందరికీ కూడా సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో, అదేవిధంగా మీరు నన్ను కాంటాక్ట్ కావాలనుకుంటే 9573628649కి కాల్ చేయొచ్చు. తప్పకుండా మీకు గూడా ఎలాంటి సందేహాలున్నా ఆహ్, డెఫినెట్‌గా అంటే మ్యారేజ్ కంటే ముందే తెలుసుకుంటే ఇది బెటర్ ఏదైనా గాని. మ్యారేజ్ అయిన తర్వాత ఎందుకంటే ప్రేమ అనేది అదొక బ్లైండ్ అని చెప్పుకోవచ్చు. ఆఫ్‌కోర్స్ ఎమోషన్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఆ ఎమోషన్‌ని మనం ఒక 100 ఇయర్స్ లైఫ్‌కి ముడిపెట్టి ముందుకెళ్తే ఎక్కడైనా ఇలా బ్రేకప్ అయినప్పుడు అంటే సాధారణ మధ్య తరగతి కుటుంబాలు బాధపడతాయి. అంటే వాళ్ళు సెలబ్రిటీస్ గాబట్టి సరే ఎలాగోలా మేనేజ్ జేస్తారో ఎలాగో ఉంటారులెండి వేరే విషయం. డబ్బనేది ఏదైనా చేస్తుంది. కానీ మధ్య తరగతి, సాధారణ మధ్య తరగతి కుటుంబాల్లో అలాంటివి జరిగినప్పుడు చానా ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి మీరు నన్ను కాంటాక్ట్ కావచ్చు. తప్పకుండా మీకు రెమెడీస్ ఇస్తాను. ఏదన్నా అంటే కంపాటిబిలిటీ నంబర్స్ కూడా చెప్తాను.